ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ కి సంబంధించి మనం ఇప్పటి వరకు 13 జిల్లాలకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ చేసాం. దానికి సంబంధించి మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్ లో ఉంటది ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని చెప్పి వివిధ జిల్లాలో అంటే 13 జిల్లాలకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం చేసి ఉన్నాం అనమాట. విద్యార్థులు ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించి వీడియోలు మీ జిల్లాలకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్ లో చూడండి. మనం వివిధ అనాలిసిస్ చేస్తూ అంటే పేపర్ యొక్క స్టాండర్డ్, పోస్టుల సంఖ్య, అలాగే ప్రీవియస్ నోటిఫికేషన్ యొక్క కట్ ఆఫ్ ఇలా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని చేసిన కట్ ఆఫ్స్ అనమాట. ఆల్మోస్ట్ నియర్ గానే ఉంటది, అంతకు మించి వెళ్లే ఛాన్స్ ఉండదు. సివిల్ ఒకసారి చూసుకోండి దానికి సంబంధించి. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే కట్ ఆఫ్ ఏంటంటే ఏపీఎస్పీ అనమాట. ఆ ఏపీఎస్పీకి సంబంధించి మనం ఒక డెడికేటెడ్ కట్ ఆఫ్ వీడియో చేసుకుంటాం. అయితే దీంట్లో తీసుకున్న అంశాలు ఏంటంటే ప్రీవియస్ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య అనమాట. అలానే ప్రీవియస్ నోటిఫికేషన్ యొక్క స్టాండర్డ్స్ అనమాట. అలా చూసుకుంటే అప్పుడున్న కాంపిటీషన్, అలాగే ప్రెసెంట్ ఉన్న నోటిఫికేషన్ సంఖ్య, పోస్టుల సంఖ్య, ఇప్పుడున్న కాంపిటీషన్, ఇలా వివిధ అంశాలను మనం చూసుకొని కట్ ఆఫ్ చెప్పుకుంటున్నాం అనమాట. అయితే లాస్ట్ టైం చూసుకుంటే జస్ట్ 300 పోస్టులు ఉన్నాయన్నమాట. 300 పోస్టులు ఉంటే అప్పుడు కట్ ఆఫ్స్ మనం చూసుకుంటే ఓసీ జనరల్ కి చూస్తే 122 మార్క్స్ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళందరికీ పోస్టులు వచ్చినాయి అనమాట. అలానే సిపిపికి 118.5, అలాగే ఎంఎస్పికి 123.5, అలాగే ఎన్సిసి చూసుకుంటే 124.5, అలానే బీసీఏకి 121, అలానే బీసీబీకి 119.5, అలాగే బీసీసీకి చూసుకుంటే 99, అలాగే బీసీఈకి చూసుకుంటే 115.5, అలాగే ఎస్సీకి చూసుకుంటే 115.5, అలాగే ఎస్టీకి చూసుకుంటే 114, అలానే హోంగార్డ్కి చూసుకుంటే 85, అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చూసుకుంటే 93. ఇలాగే క్రితం నోటిఫికేషన్ చూసుకుంటే కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే అప్పుడున్న పోస్టులు అనేది చాలా తక్కువ అనమాట. అలానే మనం ఇప్పుడు పోస్టుల సంఖ్య చూసుకుంటే 2520 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ లెక్కను చూసుకునేటప్పుడు అంటే మనం 4 రాజమండ్రిలో ఒక 630, అలాగే హెచ్ఆర్ల అంటే శ్రీకాకుళం డిస్టిక్ ఒక 630, అలానే మనం చూసుకుంటే ప్రకాశం ఒక 630, అలాగే చిత్తూరు ఒక 630. ఇలా చూసుకునేటప్పుడు ఓవరాల్ గా 2520 పోస్టులు అనమాట. అంటే క్రితం సార్తో కంపేర్ చేస్తున్నప్పుడు మనకి దాదాపుగా 9 రెట్లు ఉన్నాయన్నమాట పోస్టులు. అంటే 9 రెట్లు పోస్టులు ఉంటే ఇందులోనే ఉమెన్ ఎలాగా ఉండరు కాబట్టి ఈ విధంగా చూసుకునేటప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ చూస్తే ఎంత ఉండొచ్చు ప్రెసెంట్ నోటిఫికేషన్ లో మనం కంపేర్ చేస్తే. అయితే గత నోటిఫికేషన్ లో దాదాపుగా స్టేట్ టాపర్ అనేవాడు దాదాపుగా 143 ఆ రేంజ్ లో ఉన్నారనమాట. అంటే 140+ అనమాట. మరి ఇప్పుడు వివిధ సోర్సెస్ నుండి చూస్తే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ నోటిఫికేషన్ లోనే 150+ వచ్చారు కొందరు అని అనుకుంటున్నారు అనమాట. అయితే అది ఎంత వాస్తవమో కాదో తెలియదు. ఆల్మోస్ట్ అంటే నేను చూస్తున్న వివిధ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, టెలిగ్రామ్ ఛానల్ కానివ్వండి, అలాగనే మనకు వచ్చిన కామెంట్ సెక్షన్ లోని ఇలా వివిధ అంశాలను చూస్తే అందులో చూసుకునేటప్పుడు 150+ ఉన్నారనమాట. ఇది నేను రియల్ గా ఉన్నారో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు పెడుతున్న స్కోర్లు బట్టి చెప్తున్నాను అనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు అంటే లాస్ట్ పేపర్ తో కంపేర్ చేస్తే ఈ పేపర్ లోనే కొద్దిగా హైయెస్ట్ స్కోర్లు ఎక్కువ ఉన్నాయని అర్థమవుతుంది అనమాట. ఆ విధంగా మనం కంపేర్ చేసినప్పుడు అంటే యావరేజ్ గా చూస్తే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈ పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది లాస్ట్ టైం పేపరే కాస్త ఎక్కువ ఉంది అని అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా మనం అనుకోవచ్చు. అంటే ఆ వేరియేషన్ అనేది కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. స్లైట్ గా ఉందన్నమాట కొద్దిగా. అలాగే మనం చూసుకునేటప్పుడు మరి ఈ నోటిఫికేషన్ లో ఎంత ఉండడానికి అవకాశం ఉంది కట్ ఆఫ్ అనేది అని మనం పరిశీలిస్తే ఈ నోటిఫికేషన్ లో మరి 9 రెట్లు పోస్టులు ఉన్నాయి. అలానే పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది లాస్ట్ టైం నోటిఫికేషన్ తో కంపేర్ చేస్తే మరీ అంత డెడ్ ఈజీ కాదు. ఇలా వివిధ కోణాలను మనం పరిశీలించినప్పుడు ఎవరైతే ఈవెంట్స్ లోనే 60+ స్కోర్ చేస్తారో వాళ్ళకి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది అనమాట. మెయిన్స్ ఎగ్జామ్ లోనే ఒక 115 మార్కులు వచ్చినా సరే. అంటే ఈ విధంగా చూసుకునేటప్పుడు మెయిన్స్ లోనే ఒక 115 అంటే దాదాపు దాన్ని ఆఫ్ చేస్తే ఆల్మోస్ట్ ఈవెంట్స్ లోనే ఒక 60+ తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళకి మంచి ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు అంటే లాస్ట్ టైం ఓపెన్ 122కి క్లోజ్ అయిందంటే ఈసారి అంతకి క్లోజ్ అవ్వచ్చు. అంటే ఈ విధంగా చూసుకునేటప్పుడు మనకి 118 మార్కుల నుంచి 120 మార్కులు అనమాట. ఈ విధంగా చూసుకుంటే ఎందుకంటే పోస్టుల యొక్క సంఖ్య ఇలా చూసుకునేటప్పుడు కాంపిటీషన్, అలాగే లాస్ట్ టైం యొక్క పేపర్ యొక్క స్టాండర్డ్, ఆ స్టాండర్డ్ తో కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని కొద్దిగా ఈజీగా ఉందనుకున్నాం. అలా చూసుకున్న 9 రెట్లు పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ విధంగా చూస్తే 118 అనేది 118 నుంచి 120 మధ్యలో అనమాట. అయితే ఇంకా తగ్గితే తగ్గొచ్చు, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. లాస్ట్ పోస్ట్ అనేది ఇంకా తక్కువకు రావచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటే 118 మార్కులు అనేది సేఫెస్ట్ స్కోర్ అనమాట. అంటే ఈ 118 నుంచి 120 మధ్యలో ఉండొచ్చు, లేదా ఇంకా తగ్గొచ్చు అనమాట. ఒక 2 మార్కులు తగ్గొచ్చు. అలా చూసుకునేటప్పుడు 115 వరకు కూడా అవకాశం ఉంటుంది అనమాట. 115, 116 వరకు అవకాశం ఉంటుంది అనమాట. ఇలా మనం ఈ నోటిఫికేషన్ యొక్క కాంపిటీషన్, పోస్టుల సంఖ్య ఈ విధంగా చూసుకునేటప్పుడు ఓపెన్ కి ఆ ఎడ్జ్ ఉంటుంది అనమాట. అంటే నేను అనుకోవడం ఒక 118 మార్కులు అనేది సేఫెస్ట్ స్కోర్ అనమాట. అలానే మనం చూసుకుంటే బీసీఏ చూసుకుంటే
ఈ విధంగా చూసుకుంటే దానికి ఒక మరో 2 మార్కుల వరకు తగ్గొచ్చనమాట. అంటే ఒక 118 ఉంటదంటే అది 116 వరకు ఉండొచ్చనమాట. అలాగే బీసీ బికి చూసుకునేటప్పుడు అంటే ఒక మార్క్ అటు ఇటు ఉంటదనమాట. అంటే ఆ లెక్కన చూసుకునేటప్పుడు ఒక 117 ఇది కూడా ఆ టైప్‌లోనే ఉండొచ్చు. ఏకి, బికి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదనమాట. అలానే బీసీ డీకి చూసుకునేటప్పుడు వీళ్ళకి ఒక 117 వరకును. అలాగే ఓపెన్ అనేది 118 నుంచి 120 మధ్యలో ఉందనుకోండి. అలాంటప్పుడు బీసీ డి అనేది 118, 120కి ఓపెన్ కట్ అయితే బీసీ డి అనేది ఆల్మోస్ట్ 118 వరకు రావచ్చనమాట. అంటే ఏదైనా ఈ కేటగరీస్ చూసుకునేటప్పుడు 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటదనమాట. బీసీఏకి చూసుకునేటప్పుడు డి కంటే కాంపిటీషన్ తక్కువ ఉంటదనమాట. బికి కూడా అంతే అనమాట. అలా చూసుకునేటప్పుడు ఓపెన్ 118 అయితే అలానే బీసీఏ అనే వాళ్ళకి ఒక 116, 115 నుంచి 116 అనమాట. అలానే బీసీబీ వాళ్ళకి చూసుకుంటే అది కూడా అంతే ఇంచుమించుగాన. అంటే 110, 115 వరకు ఉండొచ్చనమాట. అలాగే బీసీడీ చూసుకుంటే ఒక 117. అలానే బీసీసీ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ ఎడ్జ్ ఉంటది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళకి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటదనమాట. ఆ లెక్కన చూసుకునేటప్పుడు 90 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్‌లో ఉన్నట్టే వాళ్ళు. అలానే బీసీఈకి చూసుకుంటే వీళ్ళు కూడా ఒక 113 మార్క్స్ వస్తే సేఫ్‌లో ఉన్నట్టనమాట. వీళ్ళకి పోస్టుల సంఖ్య అనేది కొద్దిగా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉందనమాట. అలాగే ఎస్సీస్‌కి చూసుకుంటే 112 ఆ స్కోర్ వస్తే సేఫ్ స్కోర్‌లో ఉన్నట్టనమాట. అలాగే ఎస్టీకి చూసుకుంటే 110 మార్కులు సేఫ్ స్కోర్ అనమాట. ఇలాగా ఈ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ఇంత ఉండడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. అలానే చూసుకుంటే ఈడబ్ల్యూఎస్‌కి ఇంకా ఎక్కువ ఎడ్జ్ ఉంటదనమాట. ఈడబ్ల్యూఎస్ చూసుకునేటప్పుడు కాంపిటీషన్ అనేది అంటే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు తక్కువ ఉన్నారనమాట. ఆ లెక్కన చూసుకునేటప్పుడు వాళ్ళకి 110 మార్కులు వచ్చినా పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటదనమాట. ఇలాగా దీనికి సంబంధించిన కట్ ఆఫ్‌లు ఇలా ఉండొచ్చు ఫ్రెండ్స్ అని నేను విశ్వసిస్తున్నాను. నా యొక్క కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.